వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సింధు, మొత్తానికి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖతులో దాదాపు అరగంట సేపు ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే హెలిప్యాడ్ వద్ద కొన్ని ఆంక్షలు విధించారు. నెల్లూరు పట్టణంలో కొండాయపాలెం గేటు వద్ద ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే సెంట్రల్ జైలు వద్ద నుంచి ఇటు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వచ్చేటువంటి మార్గం మధ్యలో అంతా కూడా జనాలు, కార్యకర్తలు, జన సందోహం మధ్యలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అభివాదం చేస్తూ వాళ్ళకి దండాలు పెడుతూ కూడా వస్తున్నటువంటి పరిస్థితిలో దాదాపు కూడా గంట సమయం లేట్ అయింది. అయితే ఎగ్జాక్ట్లీగా కూడా ఇక్కడ 12 గంటలకు రావాల్సినటువంటి సమయం దాదాపు కూడా గంట పాటు లేట్ అవ్వడంతో ఒక్కసారిగా కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఆయన కోసం ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరులో 30 యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ కూడా జన సమీకరణ ఉండడానికి లేదు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి ఓన్లీ 100 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హెలిప్యాడ్ వద్ద ఓన్లీ 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ వీటన్నిటికీ పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలు ఏవి కూడా కార్యకర్తలు, నేతలు పట్టించుకోలేదని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక్కసారిగా కూడా జన సందోహం పూర్తి స్థాయిలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కొండాయపాలెం గేటు వద్దకు భారీ ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం నేను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎక్కడైతే ఆ నివాసం ముందున్నటువంటి ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా రానివ్వలేదు. ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో నేను చూపించేటువంటి ఈ ఇల్లే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం. సో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గతంలో దుండగులు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంతా పూర్తి స్థాయిలో కూడా లోపలంతా కూడా సామాన్లు చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితిలో ఆయన పరామర్శించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని తర్వాత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. సో నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి మనం లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పొచ్చు. పోలీసులంతా కూడా ఒక పకడ్బందీగా కూడా చర్య అయితే చేపట్టారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఇక్కడ ఆయన పరామర్శించిన తర్వాత లోపల ఎలాంటి ఘటనలు జరిగాయి, లోపల ఎంత మాత్రం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైందో వాటన్నిటిని అయితే లోపలైతే అట్లాగే ఉంచారు. బయట ప్రాంతం అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసేసారు. కొంతమంది అతి తక్కువ మందికే కార్యకర్తలకు లోపల అలో ఇవ్వడం జరిగింది. కొంతమంది మాత్రమే లోపల ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఎక్కడికెక్కడంతా కూడా ఎక్కడంటే మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులంతా కూడా వచ్చినారు. కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా చాలా వరకు కూడా ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయానికి ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారులు మనతో ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి సో ఆ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుమారుడు సార్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఏంటి సార్ ఇన్సిడెంట్ జరిగింది? సో మా కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఈ ఆంక్షలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి పోతుంది సమాజం, ఏంది అన్ని పద్ధతులు అని చాలా బాధేస్తుంది. నాన్నగారిని కూడా
కొంతమంది పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారు, బయట నాన్నగారు రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, బీహార్లో ఉన్నావా, ఎక్కడున్నావా అర్థం కావట్లేదు. నాన్నగారు మా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ అక్కడికి వస్తున్నారని చెప్పి అక్కడికి పోతే అక్కడ కూడా ఉండకూడదని చెప్పి తోసేయడము. మీకు ఫుటేజ్ కూడా ఉంది. మొత్తం అందరూ సిఐ గారు కానీ మన డిఎస్పీ గారికి అందరూ తోసేసి అక్కడ ఏదో జరిగిందని మాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. మేము కూడా వెళ్ళడానికి కూడా పోనీలేదు, అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి. సో వస్తే కానీ నాకు తెలియదు ఇంకా కరెక్ట్గా ఏం పోలీసులు ఏం చెప్పారు? ఇక్కడ ఎంతమందికి మాత్రమే పర్మిషన్ అని చెప్పారు, ఒకవైపు 100 మందికి ఇక్కడ పర్మిషన్ అని చెప్తా ఉన్నారు. 100 మెంబర్సే ఉండాలని చెప్పారు. ఎంతమందిని మేము ఆపగలుగుతాము? అభిమానులు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎవరిని ఆపగలుగుతాం మనము? మరి కొంతమంది కార్యకర్తలు కూడా నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు మీరంతా వైసీపీ నేతలంతా కూడా పోలీసుల ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా ఉంది నెల్లూరు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి నిరంకుశ వైఖరి, పోలీసుల నిరంకుశ వైఖరి ఎప్పుడు చూడలేదు. ఇది ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఇలాంటి దారుణమైన ప్రజల్ని అడ్డంకులు పెట్టి పోలీసు ఆంక్షలు ఇంత పెద్ద ఎత్తున జిల్లాలో వీధి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో అన్ని దారులు మూసేసి కంచెలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. మా నాయకుడు, ప్రజాఘర్షణ గల నాయకుడిని, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని వాళ్ళు వస్తుంటే, ప్రజలు తరలి వస్తుంటే ఆంక్షలు పెట్టి నిర్బంధించటం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ముఖ్యంగా మా నాయకుడు ఇవాళ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి ములాఖాతులు కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తుంటే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా తరిమేయటం, పోలీసు లాఠీ చార్జ్ చేయటం చాలా దారుణంగా ఉంది. పోలీసులు నిరంకుశ వైఖరి విడనాడాలి. ప్రభుత్వం వస్తుంటాయి పోతుంటాయి, ప్రజల్ని కాపాడాలి కోరిక పోలీసుల మీద ఉంది. ఎవరు కూడా ఆంక్షలు పెడితే ఆగేది కాదు. ప్రజాకర్షణ నగల నాయకుడిని చూసేదానికి ప్రజలు వెలువలుగా తరలి వస్తున్నారు కనుక ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వచ్చే ఈ ఆదరణని ఆపే హక్కు ఎవరికి లేదని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఎలా చూడొచ్చు అంటారు ఇది పోలీసుల ఆంక్షలన్నింటిని కూడా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా జన సమీకరణ కూడా రావడం జరిగింది, మీరేమంటారు? విచిత్రం ఏంటంటే నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో 2000 మందికి నోటీసులు ఇచ్చారు ఇక్కడికి రావద్దు, ప్లస్ మీరు ఎవరు జనసేకరణ చేయొద్దు. విచిత్రం ఏంటంటే గోవర్ధన్ రెడ్డి కుమార్తెకి ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు, ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనడంటే ఎలా ఉంది? మీరు మీడియా అర్థం చేసుకోవాలి. తర్వాత మనం రాజధానిలో అంగన్వాడీలో, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఎవరో ధర్నాలు చేసేటప్పుడు ముళ్ళ కంచెలు వేయడం చూస్తున్నాం మనం. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ముళ్ళ కంచెలు వేసిన సందర్భం అయితే నేను చూడలా. ఈ సిమెంట్ రోడ్లు తప్ప మిగతా అన్ని రోడ్లన్నీ పగలగొట్టేశారు. మట్టి రోడ్లు 4 వైపులా నెల్లూరు సిటీలోకి వచ్చే రోడ్లన్నీ కూడా ధ్వంసం చేశారు. సిమెంట్ రోడ్లు ఉన్న దగ్గర ముళ్ళ కంచెలు వేస్తారు. చిన్న వీధుల్లో కూడా ముళ్ళ కంచెలు వేసి దారుణంగా. కానీ ఇప్పుడు చూడండి, లైవ్ చూస్తున్నాం కొన్ని ఛానల్స్లో, వేల మంది, నాకు తెలిసి ఒక 60-70 వేల మంది ఉంటారనుకుంటా, అయ్యప్ప గుడి దగ్గర నుంచి ప్రసన్న కుమార్ ఇంటికి వచ్చేదాకా దావ పొడుక్కి కొన్ని లైవ్లు చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. అసలు ఎంత జనం ఎలా వచ్చారనేది. ఎట్లా అంటే గనులు లోపల నుంచి ఏమైనా లోడుకొని వచ్చారో జనం అనిపిస్తూ ఉంది. ఏం చేయలేకపోయింది పోలీసు. కొడతా ఉన్నారు, అయితే దారుణంగా కొడుతున్నారు పోలీసు. ప్రసన్న కుమార్ రెడ్డినే తోసేశారంటే ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని? మొత్తానికైతే కార్యకర్తలు, నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని చెప్పి ఒకవైపు నాయకులు కేటర్ అంతా చెప్తా ఉంది. అయితే మొత్తానికైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ప్రస్తుతం రోడ్డు మీద బైఠాయించున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ఆయన ఇక్కడే రోడ్డు మీదే ఉంటాను, ఎందుకంటే నా కార్యకర్తలపై లాఠీ చేయడం చాలా అనామశం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చేతికి కూడా చిన్నపాటి గాయం జరగడంతో ఒక్కసారిగా కూడా ఎస్ఐ నన్ను చేతులు పట్టుకొని లాగాడు, నా ఒంటిపై కూడా ఆయన
అంటే ఆ గోర్లతో గీకడంతో నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడే బైఠాయించడం జరిగింది. మరి కాసేపట్లోనే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నివాసానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున రోడ్లన్నీ కూడా జనసందోహంతో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. అభివాదం చేస్తున్నటువంటి సమయంలో భారీ ఎత్తున జన సమీకరణ ఎక్కువ అవడంతో పోలీసుల వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే పోలీసులకు కూడా ఇది ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2000 మందికి నోటీసులు జారీ చేశారు. ఎక్కడ కూడా జన సమీకరణ ఉండడానికి లేదు. ఎక్కడ కూడా వెహికల్స్ భారీ ఎత్తున ఒక 5-6 వెహికల్స్లో జన సమీకరణ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గతంలో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో, అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి, గాయాల పాలవుతున్నటువంటి సన్నివేశాలని ఒకవైపు కూటమి ప్రభుత్వం, పోలీసులు కూడా దీన్ని సవాలుగా మారుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఆంక్షలు అయితే 30 యాక్ట్ని అమలు చేశారు. ఈ యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా జన సమీకరణ పెద్దగా రాకపోవచ్చు, వస్తే ఒక 5,000 నుంచి 10,000 మంది రావచ్చు అనే ఒక ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికెక్కడికి కూడా ఈ ప్రాంతాలకు వచ్చేటువంటి రోడ్లన్నింటిని కూడా బ్లాక్ చేశారు. ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసు బారికాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. బారికాడ్స్ వద్ద కూడా ఎక్కడెక్కడ కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. కానీ ఎన్ని రకాల పోలీసులు వీటన్నిటిని అరికట్టాలని చూసినప్పటికి కూడా కార్యకర్తలు ఎక్కడో దగ్గర నుంచి కూడా జన సమీకరణ దాదాపు వేల సంఖ్యలో ఇక్కడైతే చేరుకున్నారు. నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో అయితే ప్రస్తుతం అయితే 100 నుంచి 150 మంది ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి తరుణంలో దాదాపు కూడా మరో 400 మంది 500 మంది కూడా లోపలికి చొచ్చుకోపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులకి ఇది ఎలాంటి తలనొప్పి రాబోతుందని చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఈ ఇంట్లోకి అంతమంది వస్తే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపల మనం నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం, నా వెనకాల ఉన్నటువంటి నివాసం లోపలికి వెళ్తారు. ఎందుకంటే గతంలో దుండగులు లోపల నివాసంలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోనే కారును కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ బయట ఉన్న ప్రాంతం అంతా కూడా క్లీనప్ చేశారు. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా అల్టాగా పెట్టారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెలలోనే ఆయన రావాలనుకున్నప్పటికీ కూడా ఏదో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత 2-3 రోజులకి ఇక్కడికి రావాలనుకున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్ తర్వాత ఈ ప్రాంతానికి వద్దాం అనుకున్నారు. అయితే అప్పుడు కూడా పోలీసులు ఇచ్చినటువంటి హెలిప్యాడ్ నిర్మానుష్యమ ప్రాంతంలో ఇచ్చారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇక్కడ సరైనటువంటి పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలు ఉన్నాయో వాటన్నిటి మీ దృష్ట్యా కూడా ఆయన రావడం ఆపేసేశారు. సో మొత్తానికైతే ప్రస్తుతం మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. హెలిప్యాడ్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళిన తర్వాత ఆయన ములాఖాతును ఏర్పాటు చేశారు. ఆ ములాఖాతును ఏర్పాటు చేసుకొని ఒకసారి నేను బయటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. బయట గొడవ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి. దాదాపు వేల సంఖ్యలోకి జనాలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అటువైపు ముళ్ళ కంచెలు వేశారు, ఇటువైపు ముళ్ళ కంచెలు వేశారు. అన్ని ముళ్ళ కంచెలు నడుమ దాదాపు మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి నేను చూపిస్తున్న ఆ విజువల్స్లో ఆ చివరు ఉన్నటువంటి బారికాడ్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి లోపలికి రాబోతున్నారు. సో ఈ బారికాడ్స్ నుంచి లోపలికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా వేలాది సంఖ్యలోకి అంటే కార్యకర్తలు లోపలికి వచ్చేటువంటి చొచ్చుకోపోయేటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం అయితే అంచనా వేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎక్కడైతే స్లైడ్ సంబంధించినటువంటి సైడ్లో ఎక్కడైతే స్ట్రీట్స్ ఉన్నాయో ఆ స్ట్రీట్స్ అన్నింటిని కూడా బారికాడ్స్ ద్వారా క్లోజప్ చేసేసారు. అయితే జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వస్తారు. ఇక్కడ లోపల దాదాపు కూడా ఒక 25 నిమిషాల నుంచి అరగంట సేపు నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సతీమణి అయినటువంటి ఆమె కూడా లోపలే ఉంది ఆ సమయంలో. సో ఆమెతో కూడా మాట్లాడతారు. వాళ్ళ భార్యతో పాటు కొడుకులు, అల్లుళ్ళు, అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళని పరామర్శించిన తర్వాత మీడియాతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. సో మొత్తానికి ఈరోజు టూర్లో ఆయనకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటచ్చు, కార్యకర్తలు లాఠీచార్జ్ చేసినటువంటి విషయాలు ఏంటచ్చు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని లోపల ములాఖాత్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని అన్నింటిని కూడా ఆయన మీడియాతో మాట్లాడతారు. మరి మీడియాతో మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో ఒక ఉత్కంఠత ఏదైతే ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక్కసారిగా కూడా కార్యకర్తలంతా కూడా వేలాది మంది రోడ్లపైకి రావడంతో పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ పూర్తి స్థాయిలో కూడా గత వారం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారైన తర్వాత ఎలాంటి పకడ్బందీలు చర్యలు చేపట్టాలి, ఎలాంటి యాక్టులను తీసుకురావాలంటూ కూడా ఆయన ప్రతినిత్యం కూడా కొంచెం పర్యవేక్షణ అయితే శాంతి భద్రతకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కానీ వాటన్నిటిని కూడా ప్రస్తుతం కార్యకర్తలు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాయకత్వం అంతా కూడా జన సమీకరణ మనం చూస్తే విజువల్స్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి అయ్యప్ప గుడి టౌన్ స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప గుడి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా అయ్యప్ప గుడి నుంచి నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం వద్ద, నలపరెడ్డి
శ్రీనివాసరెడ్డి విగ్రహం నుంచి వేదాయపాలెం, అదేవిధంగా వేదాయపాలెం నుంచి కొండాయపాలెం గేటు. సో ఈ ప్రాంతం అంతా కూడా జన సమీకరణతో కిక్కిరిసిపోయింది. క్యాడర్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా కూడా రోడ్లపైకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభివాదం చేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా జనాలందరూ కూడా పక్కకి వెళ్ళి చెప్పినప్పుడు కూడా, కానీ ఎక్కడ కూడా ఈ పోలీసులకి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా మాట వినటం లేదు. మొత్తానికైతే అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పర్యటనలో కాస్త పోలీసులకైతే తలనొప్పిగా మారినప్పటికి కూడా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో ఆయన షెడ్యూల్, ఆయన రూట్ మ్యాప్ ఎలా ఉందో, ఆయన యొక్క టూర్ ఏ విధంగా కొనసాగుతుందో, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా సమావేశం ఆయన పరామర్శించిన తర్వాత మీడియా సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మార్గాన హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. హెలిప్యాడ్ నుంచి కూడా ఆయన తిరిగి ప్రయాణం కూడా చేయబోతా ఉన్నారు. మొత్తానికి జగన్ టూర్ మొత్తం కూడా ఒక ఉత్కంఠత కొనసాగింది. కార్యకర్తల్లో అందరితో ఒక ఆందోళన కొనసాగింది. ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి టూర్లో కార్యకర్తలకు అనుమతి లేదంటూ ఇచ్చినటువంటి ఆంక్షలు పోలీసులకు ఏదైతే ఇచ్చారో వాటన్నిటి మీద కూడా నాయకత్వం అంతా కూడా మండిపడ్డారు. ఒకవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయ్యుండొచ్చు, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది జిల్లా క్యాడర్ అంతా కూడా పాకిస్తాన్ లాగా బార్డర్ తలపించే విధంగా వల్లకంచెలు వేయడం అని చెప్పి ఒకవైపు వాళ్ళు చెప్పారు. కానీ ఒకవైపు పోలీసులు మాత్రం గతంలో ఆయన జరిగినటువంటి షెడ్యూల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాలు పాలయ్యారు. మరి వాటన్నిటి దృష్ట్యా అన్ని ఆలోచించుకొని ఇవన్నీ కూడా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఏ ఇబ్బందులు లేకుండా పూర్తిగా శాంతి భద్రతల దృష్ట్యానే ఇదంతా చేశామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మరి పోలీసులు ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు పోలీసుల మధ్య కొన్ని ప్రాంతాల్లో తోపులాట్లు జరిగాయి, మరి కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జ్ జరిగింది. అంటే కార్యకర్తలంతా రోడ్డు మీదకి రావడం, వాళ్ళని పక్కకి పొమ్మని చెప్పలేకపోవడం, వాళ్ళు కొంత ఏదైతే నినాదాలు చేయడం, ర్యాలీలు చేయడంతో పోలీసులు 30 యాక్ట్ ఉన్న నేపథ్యంలో కాస్త వాళ్ళు కూడా ఇటు లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా మరి దీని మీద ఎలాంటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఇప్పటికి కూడా ప్రస్తుతం ఆర్ఎన్బి బంగ్లా ముందు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం రోడ్డు మీద బైఠాయించారు. సో ఇదంతా కూడా కొంత ఒక ఉత్కంఠ పరిస్థితిలో నెలకొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి దీని మీద పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మానుకోవాలా, రాబోయేటువంటి రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం, ఎవరిని వదలబోమని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూడా ఒక హెచ్చరిక నేపథ్యంలో అయితే ఇటు కూటమి నాయకులకైతే హెచ్చరిస్తూ ఉంది పరిస్థితి.